హార్మోన్ సమస్యలున్నా, పిల్లలు కావటానికి ఇబ్బందులు అంటే ఫర్టిలిటీ సమస్యలున్నా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్పేది ఆహారం మార్చండి అని. ఏం తినాలో చాలాసార్లు చెప్తూ ఉంటాము, ఏం తినకూడదో ప్రతిసారి చెప్తూ ఉంటాము. ఇప్పుడే ఒక అమ్మాయి ఇవి తినద్దు అని చెప్పాక తను ఎట్లాగైతే రియాక్ట్ అయిందో అది చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మోనిషా దీపిక, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఫాస్ట్ ఫుడ్ తినద్దు. ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి? పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్లు, ప్యాకేజ్ డ్రింక్స్ రకరకాలవి, ఐస్ క్రీమ్స్, ఇటువంటి మానమనగానే ఆ అమ్మాయి ఎంత దిగులు పడిందంటే ప్రతిరోజు తింటాను ఇంచుమించు ఏదో ఒకటి, వారానికి ఒకసారి 2 సార్లు అన్న తినచ్చా నేను అని నాతో బేరమాడుతుంది. ఫాస్ట్ ఫుడ్ అనగానే మీ అందరికి గుర్తొచ్చేది రంగు, రుచి, కమ్మదనం. డాక్టర్లకు గుర్తొచ్చేది హార్మోన్ ప్రాబ్లమ్స్, షుగర్, గుండె జబ్బులు, ఊబకాయ. ఎందుకు ఈ ఫాస్ట్ ఫుడ్ అంటే అంత ఇష్టపడతాము? అందులో మనకు అది రుచికరంగా అనిపించడం కోసం అని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ వల్ల మన హార్మోన్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. అంతేకాదు, ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ వాడతారు. ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అయ్యి మన శరీరంలో మూలకి చొచ్చుకుపోతుంది. ఎంత మూలకు చొచ్చుకుపోయాయంటే పుట్టని పిండాల్లో, గర్భంలో ఉన్న పిండాలలో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ని కనుక్కున్నారు. అంతేకాదు, ఈ ఫాస్ట్ ఫుడ్లో అసలు పోషక విలువలే ఉండవు. పోషక విలువలు లేని ఆహారం తీసుకుని మీరు ఏం చేస్తారు? మీకు హార్మోన్స్ సరిగ్గా అవ్వట్లేదు, శక్తి రావట్లేదు. 4వ విషయం, వీటిల్లో షుగర్ చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల షుగర్ స్పైక్స్, ఇన్సులిన్ స్పైక్స్, శరీరం క్రాష్. శక్తి రాదు. ఆ కొద్దిసేపు షుగర్ పైకి వెళ్తుంది. మళ్ళీ ఈ ప్రాసెస్ జరగటం వల్ల షుగర్ వ్యాధి, మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ వల్ల అయ్యేవి ఇవన్నీ. ఇవే కాకుండా మరి చిప్స్, బర్గర్, బాగా నూనె వేసి చేసిన ఫ్రైడ్ ఫుడ్, డాల్డా వేసి వండిన వంటకాలు, మనం బయట తినే చాలా ఆహారం నుంచి మనకు వచ్చేది ఇవే ట్రాన్స్ ఫ్యాట్స్. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ ప్యాకెట్టు ఎంతకాలమైనా షెల్ఫ్లో పడుంటే కొంచెం కూడా పాడవకుండా మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మన శరీరాన్ని గుల్ల చేస్తుంది. మీరు తినే ఆహారం, ప్యాకేజ్డ్ ఫుడ్ వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్లో చూడండి, ట్రాన్స్ ఫ్యాట్ అనేది తప్పకుండా ఉంటుంది చాలా ప్రోడక్ట్స్లో. దీనివల్ల లాభం ఏమీ లేకపోగా శరీరాన్ని అంతా పాడు చేస్తుంది. దానివల్ల హార్మోన్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రియోసిస్, పీసీఓడి, మన శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని వీటి వల్ల తయారయ్యే చెత్త కుంపట్లో పెట్టినట్టు తయారు చేస్తుంది. మరి ఇది ఎలా తట్టుకోవాలి అని అంటే, ఫ్రెష్గా తయారు చేసిన ఆహారం, పళ్ళు, కూరగాయలు, వీటిల్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్, ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి శరీరం గుల్ల కాకుండా ఉంటుంది. ఇది కేవలం ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా. ఇప్పుడు 4 తెల్ల విలన్ల గురించి చెప్తాను. షుగర్, మైదా, తెల్లన్నం, అట్లాగే ఉప్పు. ఈ షుగర్, మైదా, తెల్లన్నం గ్లైసెమిక్ ఇండెక్స్ వీటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండవంటే ఏంటి? మనం తినగానే వెంటనే అది షుగర్ అయ్యి రక్త సరఫరాలోకి వెళ్ళిపోతుంది. మనకి శరీరం నడవాలంటే తిన్న ఆహారంలోంచి బలం కొద్దిగా రిలీజ్ అవ్వాలి, అందులో పోషక విలువలు కూడా ఉండాలి. కానీ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహారంలో ఏమవుతుంది? షుగర్ ఫాస్ట్గా వెళ్తుంది, పోషక విలువలు కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి 3 తెల్లవి మానేయండి, వీలైనంత తగ్గించుకోండి. ఇక ఉప్పు అంటారా? ఉప్పు తక్కువ తినండి, దానివల్ల బీపీ వస్తుంది, ఇంకా సమస్యలు వస్తాయని ఎంతో కాలం నుంచి వింటున్నారు. కాబట్టి ఏదైనా కానీ పరిమితిలో తీసుకోవాలి. ఇంకో విషయం, మనకు వచ్చే పోషక విలువల్లో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఈ ప్రోటీన్ మాంసాహారులకు మేజర్గా వచ్చేది మాంసాహారం నుంచి. అయితే మాంసాహారం నుంచి మాత్రమే కాకుండా శాకాహారం నుంచి కూడా వచ్చేలాగా చూసుకోవాలి. మాంసాహారం నుంచి వచ్చే ప్రోటీన్ కన్నా శాకాహారం నుంచి వచ్చే ప్రోటీన్ మంచిది.